పెదాలు అందంగా ఉంటే ఆ ముఖ సౌందర్యం మరింత అందంగా కనిపిస్తుంది. అదే పై పెదవి మీద సన్నని హెయిర్ ఉన్నట్లయితే అవి బయటకు కనబడుతుంటే ఆ పెదాలకు లిప్స్టిక్ వేసిన అందవిహీనంగా మారిపోతుంది. అందమైన ముఖంలో పెదాల మీద సన్నగా వెంట్రుకలు కనబడుట వల్ల పురుషుల వలె కనబడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగని రెగ్యులర్ గా వ్యాక్సింగ్ థ్రెడింగ్ చేయించుకోవడం వల్ల డార్క్ ప్యాచెస్ ఎక్కువవుతాయి. అప్పర్ లిప్ ఏరియా చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. నొప్పితో పాటు చాలా ఇబ్బంది కలిగించే అవాంఛిత రోమాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవడం మంచిది. అలాగని ఎప్పుడూ రేజర్ ఉపయోగించడం వల్ల ఆ ప్రదేశంలో స్కిన్ రఫ్ గా మరియు డ్రైగా మారుతుంది. ఎటువంటి నొప్పి లేకుండా నేచురల్ గా అప్పర్ లిప్ హెయిర్ తొలగించుకోవడానికి కొన్ని హోమ్ రెమెడీస్ ఉన్నాయి. అప్పర్ లిప్ హెయిర్ తొలగించుకోవడానికి హోమ్ రెమెడీస్ ని సరైన సమయంలో సరిగ్గా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాంటి హోమ్ రెమెడీస్ లో నేచురల్ గా పసుపు, గుడ్డు, నిమ్మరసం వంటి చాలా ఎఫెక్టివ్ గా పనిచేసే అప్పర్ లిప్ హెయిర్ ను తొలగిస్తాయి. అప్పర్ లిప్ హెయిర్ ను తొలగించుకోవడానికి మార్కెట్ లో కొనుక్కోవడం కష్టమైన ఇంట్లోనే కొన్ని నేచురల్ రెమెడీస్ సులభంగా అందుబాటులో ఉన్నాయి. అప్పర్ లిప్ హెయిర్ తొలగించడానికి కొన్ని హోమ్ రెమెడీస్. ఈ టిప్స్ ను క్రమంగా ఉపయోగిస్తే అప్పర్ లిప్ హెయిర్ ను చాలా సున్నితంగా తొలగించుకోవచ్చు. సూచన: చాలా సున్నితమైన చర్మతత్వం కలిగిన వారు ఈ హోమ్ రెమెడీస్ ఉపయోగించడానికి ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. అప్పర్ లిప్ హెయిర్ తొలగించే హోమ్ రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం. హోమ్ రెమెడీస్ ఉపయోగించడానికి ముందు ప్యాచ్ టెస్ట్ ను చెవులకు వెనుక భాగంలో చేసుకోవాలి. ఏదైనా లైట్ గా దురద అది మీ అప్పర్ లిప్ హెయిర్ తొలగించడానికి కష్టం అవుతుంది. ఎటువంటి మార్పు లేకుంటే ఈ నేచురల్ హోమ్ రెమెడీస్ ను మీరు నేరుగా ఉపయోగించవచ్చు. రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం. 1. వైట్ షుగర్ మరియు నిమ్మరసం. ఒక బౌల్లో షుగర్ తీసుకొని అందులో నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. పేస్ట్ గా మారిన తరువాత అప్పర్ లిప్ మీద అప్లై చేసి సున్నితంగా మర్దన చేయాలి. స్క్రబ్ చేసిన 15 నిమిషాల తరువాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. 2. పసుపు, పాలు. పసుపు చర్మం ఇన్ఫెక్షన్ కు గురి కాకుండా చేస్తుంది. అలాగే చర్మానికి మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. పసుపు, పాలను ఒక బౌల్లో తీసుకుని మిక్స్ చేయాలి. పేస్టులా చేసుకున్నాక ఈ పేస్టును అవాంఛిత రోమాలున్న ప్రదేశంలో అప్లై చేసి మర్దన చేయాలి. 10 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. 3. బ్రౌన్ షుగర్ వ్యాక్సింగ్. బ్రౌన్ షుగర్ కొద్దిగా నీరు, కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి సన్నని మంట మీద వేడి చేయాలి. చిక్కగా వాక్సింగ్ తయారవుతుంది. దీన్ని స్పాట్ల సహాయంతో అప్పర్ లిప్ ఏరియాలో అప్లై చేసి మర్దన చేయాలి. తరువాత దాని మీద క్లాత్ ను ప్రెస్ చేసి పెట్టాలి. డ్రై అయిన తరువాత స్మూత్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో స్పాట్లను తొలగించాలి. ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. 4. ఎగ్ వైట్. అప్పర్ లిప్ హెయిర్ తొలగించడానికి ఎగ్ వైట్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఎగ్ వైట్ లో కొద్దిగా షుగర్, కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసి పెదవుల మీద అప్లై చేసి డ్రై అయిన తరువాత అరగంట తరువాత పీలింగ్ లా తొలగించాలి. ఈ పద్ధతిని వారంలో 2 సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. 5. శనగపిండి. కొన్ని వందల సంవత్సరాల నుండి శనగపిండిని బ్యూటీ ప్రొడక్ట్ గా ఉపయోగిస్తున్నారు. ఫేషియల్ కోసం ఉపయోగిస్తున్నారు. శనగపిండిలో కొద్ది పసుపు, సరిపడా నీరు పోసి పేస్ట్ చేసి అప్పర్ లిప్ ఏరియాలో అప్లై చేసి మర్దన చెయ్యాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. 6. శనగపిండి, పెరుగు మరియు పసుపు. ఈ 3 పదార్థాలను తీసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో మిక్స్ చేసి ప్యాక్ లా వేసుకోవాలి. బాగా మర్దన చేయాలి. 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో 2-3 సార్లు ఇలా చేస్తుంటే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. 7. పొటాటో జ్యూస్. అప్పర్ లిప్ హెయిర్ తొలగించడంలో బంగాళదుంప రసం గ్రేట్ గా సహాయపడుతుంది. అంతేకాదు డార్క్ స్పాట్స్ ను నివారించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. పొటాటోను పేస్ట్ చేసి అందులోని రసాన్ని తీసి అప్పర్ లిప్ ఏరియాలో అప్లై చేయాలి. రాత్రి నిద్రించే ముందు అప్లై చేసి ఉదయం కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. 8. రెడ్ లెంటిల్స్ మరియు పాలు. సున్నిపిండి హోమ్ రెమెడీ. పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. పెసరపప్పును మెత్తగా పౌడర్ చేసి అందులో పాలు మిక్స్ చేసి పేస్టును అవాంఛిత రోమాలున్న ప్రదేశంలో అప్లై చేసి స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.